నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మికుంటలో కూలీలతో మంత్రి పొన్నం మాట ముచ్చట. బీజేపీ కొండ ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చిన్న చింతకుంట మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామానికి చెందిన సామాజికవేత్త దండు వెంకటేష్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం మొన్న విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ఎస్పీఆర్ విద్యార్థులు సత్తా చాటారు. ఈరోజు కరీంనగర్ జిల్లా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. వీణవంకలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం. ముమ్మర ప్రచారంలో దూసుకుపోతున్న భారతీయ రాష్ట్ర సమితి. ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో 100% 10వ తరగతిలో ఉత్తీర్ణత. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి ఎంతో అన్యాయం చేశాడు. రాష్ట్రంలో రాక్షస పాలన, రౌడీ రాజ్యం, దోపిడీ పాలన సాగుతోంది. సిలిండర్ తో ఎగసిన మంటలు, తప్పిన పెను ప్రమాదం, మంటలు ఆర్పిన గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జమ్మికుంట నుండి హుజూరాబాద్ కు వెళ్తుండగా మార్గ మధ్యంలో ట్రాలీలో వెళ్తున్న కూలీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. నాలుగైదు నెలలు ఈ పనులు అయినాయా? వాళ్ళు 15 నెలల కొత్త కార్డు ఇవ్వకమే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకమే, పెన్షన్ అప్పుడు ఇచ్చిన వాళ్ళు మన పెన్షన్ ఇవ్వకమే. ఇప్పుడు మేము కొత్త పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. 5 లక్షల రూపాయలు ముందు మీరు డబుల్ బెడ్రూమ్లు అల్లుడు వస్తాయా బిడ్డ వస్తాయా అని చెప్పాం. బరాబర్ చేస్తాం. ఒప్పుకు పడుతుంది. మీరు అందరు మహిళలే, మీరు అందరు నమ్మకం ఉంది మీ మీద. కావాలని వడ్డీ మీద రుణాలు కూడా 15 తర్వాత పొందేసాం. వడ్డీ బ్యాంకులో జమగానే మనందరికీ లోన్ పెంచుతాము. అంటే అందరి వడ్డీ కారణం ఉంటే బీజేపీ కొండ ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చిన్న చింతకుంట మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామానికి చెందిన సామాజికవేత్త దండు వెంకటేష్, ఆయన అనుచరులతో దేవకద్ర మండల కేంద్రంలోని కొండ ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్ లో బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు దండు వెంకటేష్ సోదరుడు దమగ్నాపూర్ గ్రామం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తిగా, అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఇలాంటి యువకులందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేయడానికి ముందుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు వారి సేవలు పార్టీకి మరింత ఉపయోగపడాలని చెప్పి నేను వారిని సవినయంగా పార్టీలోకి ఆహ్వానిస్తాను. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను గుర్తు చేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. सर 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 सर
సార్ సార్ కీసర మండలంలోని కాన్బోర్డ్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నన్ను ఎంపీగా గెలిపించండి, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. పట్నం సునీత మహేందర్ రెడ్డి. గౌరవనీయులైన ఇన్ఛార్జ్ మన వజ్రేష్ యాదవ్ గారికి, ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గారికి, మన అరవింద్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు గారికి, వేదిక పైన వెంకటేష్ గారికి, మన తాండూరులో సైన్ పెట్టడానికి వచ్చి చనిపోయింది ఆమె. జాగ్రత్తగా ఎండ ఉన్నారు కాబట్టి దయచేసి ఎండాకాలం ఇక్కడ బయటకు వెళ్ళకండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున 6 గంటల నుంచి 10-11 దాకా స్టార్ట్ చేయండి. 11 తర్వాత బయటకు వెళ్ళకండి. మళ్ళీ సాయంత్రం 4 నుంచి మళ్ళీ 8-9-10 దాకా మీరు క్యాంపెయినింగ్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి, ప్రతి స్కీమ్ కూడా ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున సాయంత్రం పెట్టుకోండి, మధ్యాహ్నం ఎండ పూట పెట్టుకోకండి. కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఇక మీటింగ్లు పెట్టుకోవడం బంద్ చేసుకున్నాం మనము. ఇక ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి అందరం అన్ని స్కీమ్లు పాంచినాయి, మన రాహుల్ గాంధీ గారు పాంచినాయి స్కీమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవి చాలా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి 6 గ్యారెంటీలు కూడా, ఉచిత మహిళా బస్సు మన మహిళల కోసం గత ప్రభుత్వంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరు. మళ్ళీ గ్యాస్ కూడా 500 ఇవ్వడం మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. మళ్ళీ 2500 కూడా మీకు ఎలక్షన్ తర్వాత ప్రతి మహిళ అకౌంట్లో పడతాయి. మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు, ఫికర్ చేయదు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఉన్నోళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నోళ్ళకి ఇచ్చింది, లేని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళకి తీసుకుంది తప్ప పేదలను మర్చిపోయింది గత ప్రభుత్వం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్ తోకల రాజమల్లు ఇంట్లో వంట చేసుకునే సమయంలో సిలిండర్ తో ఎగసిపడ్డ మంటలు. సిలిండర్ మీద ఉన్న పాక దగ్ధం, తప్పిన పెను ప్రమాదం. మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది, ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. చాలా తప్ప, ఎందుకంటే అది గ్యాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సిలిండర్ లో ఉన్న గ్యాస్ ఎంత అవుతుందో 14 కిలోలు, అది బయటకు వస్తే 40 కిలోలు. దాన్ని అంతా కంప్లీట్ చేసుకుంటారు, అంత ప్రెషర్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్త అంటే చిన్న జాగ్రత్త తెలంగాణ ప్రభుత్వం మొన్న విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ఎస్పీఆర్ విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాల నుండి 10కి 10 జీపీఏ ఎల్లాల రిషిత, నేరెళ్ల శ్రావణిలు సాధించగా 9 పైన జీపీఏ సాధించిన వారు 26 మంది విద్యార్థులతో పాటు 100% ఉత్తీర్ణతను సాధించారు. అది నిదర్శనం నా దగ్గరనే సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు, కంప్యూటర్ ఆపరేటర్స్, కంప్లీట్ డిగ్రీ కాదు పీజీ కంప్లీట్ చేసే వాళ్ళు 5000 పనిచేసే వాళ్ళు ఆర్బీఎంలో. అంటే మీరు ఇమాజిన్ ఏ లెవెల్ ఉన్నది అంటే. ఇంకో 20 years మెడికల్ ఎడ్యుకేషన్ అనేది బూమ్. అంటే మేము అందరూ డాక్టర్లు కాబట్టి ఏదో చెప్తున్నాం అనుకోకండి. సో ఇట్స్ ట్రూ, అంటే అవకాశం ఉన్నది. సో ఇప్పటి వరకు కూడా మీరు ఒక 10% ఆఫ్ ది పీపుల్, అంటే డాక్టర్ చదివిన ఒక 10% ఆఫ్ ది పీపులే అందరూ బయట వృత్తులలో ఉన్నారు. అందరూ డాక్టర్లుగానే ఉన్నారు 90% ఆఫ్ ది పీపుల్. అంటే ఇదంతా చూస్తే ఇప్పుడు మీరు అంటే ఈ భూమి 10-15 yearsలో మీరు మెడికల్ సైడ్ వచ్చి ఏం చదివినా కూడా సో ఇది అంటే మంచి సిటిజన్ అయ్యే అవకాశం ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నేను చెప్పాల్సుకున్నా. ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ కూడా. వచ్చిన 2 విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. లాస్ట్ టైం కలిసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా చాలా ఎక్కువ ఉండే. సార్ హ్యాపీగానే ఉన్నారు కానీ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 50% అదే రేంజ్లో ఉన్నారు అని అనుకోండి. ఫ్యూచర్లో కూడా మీరు ఇదే స్పిరిట్ కంటిన్యూ చేస్తూ మీ క్లాస్మేట్స్ అంతా క్లోజ్గా ఉండి బాండింగ్ ఇట్లా ఉంటూ ముందు ఫర్దర్ స్టడీస్ కోసము ఫ్యూచర్లో కూడా చాలా ఇలానే కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము.
ఈరోజు కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వినోద్ కుమార్ గారు మద్దతుగా వారు ఏదైతే ఆ రోజు ఎంపీగా ఉండి ప్రజలకు అందుబాటులోకి ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో ఒక గొప్ప డిసిషన్ను తీసుకోవడం జరిగింది. అది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్స్తో పాటు చిల్డ్రన్ పార్క్స్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు గతంలో ఉన్న సర్కస్ గ్రౌండ్గా ఉన్నది కూడా అది కూడా ప్రజలకు అందుబాటులో పిల్లలకు అందుబాటులో తేవాలని, అది కూడా రెండు కూడా వాకింగ్ ట్రాక్ ఇబ్బంది కలగకుండా వాకింగ్ ట్రాక్స్ ఇంకా సింథటిక్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకొని మరియు ప్రజలకు అందుబాటులో ఒక పార్క్ కూడా రెండు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎక్కడికో డ్యామ్ కాడుకోకుండా ఇక్కడికే అందుబాటులో ఉన్న ఈ రెండు కాలేజీలు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ సర్కస్ గ్రౌండ్ రెండు కూడా అద్భుతంగా యూజ్ చేసుకుంటారు. ఇప్పటికే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందులో సుమారు పొద్దున సాయంత్రం కలిపి ఒక 600-700 మంది వాకింగ్ చేస్తూ ఉంటారు పిల్లలతోటి. అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ జూన్లో కంప్లీట్ అయిపోతుంది. ఇందులో సుమారు 1000 మంది కూడా పొద్దున్న లేచి వాకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. మంచి ఆహ్లాద వాతావరణంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా దీన్ని తీర్చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలకు మేము చేసిన పనులు చెప్పాలని చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్లకు వెళ్ళి మేము ఈరోజు ప్రజలకు ఓట్లాడడానికి రావడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో గురువారం రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా కాన్పూర్ ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ బీజేపీ హటావ్ భారత్ బచావ్ అని మీరంతా బీజేపీని బండకేసి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయము చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో రిజర్వేషన్స్ పెట్టడంతో కొన్ని జాతులకు ఏదైతుందో కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు. గత 10,000 సంవత్సరాల నుండి వాళ్ళు వెనుకబడ్డారు అని అంబేద్కర్ గారు విద్యలో రాజకీయాలలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏదైతుందో రిజర్వేషన్ ప్రతిపాదించడం జరిగింది. ఈ రోజు అమిత్ షా డైరెక్ట్ గా వీడియోలో చెప్తున్నాడు, మేము ఈసారి ప్రభుత్వం మళ్ళీ వస్తే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేస్తామని చెప్తున్నాడు. అంటే మన దళిత జాతికి. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో మండలాలు గ్రామాలలో భారతీయ రాష్ట్ర సమితి ప్రచార రథం ముమ్మరమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బోయినపల్లి వినోదన్న గెలుపు కోసం ప్రచారంలో భాగంగా గంగారం మండలం ఘర్షకుర్తి గ్రామం రావడం జరిగింది. ఈ చొప్పదండి నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అపూర్వ స్పందన కనబడుతుంది. గత 4 నెలల కింద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈ 4 నెలల కాలంలోనే కరువు ఏర్పడ్డది. అన్ని వర్గాల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులే కానీ వివిధ రకాల వర్గాల ప్రజలే కానీ ఎంతో నష్టపోయినట్టు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రానున్న రోజుల్లో మన పార్లమెంటు గొంతుక తెలంగాణ గలం మన బలం బోయినపల్లి వినోదన్న గారు తప్పకుండా ఈ రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. మేము ఊరూరా తిరిగినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత మిస్ చేసుకున్నాం అనేది కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఘర్షకుర్తి ZPHS 2024 సంవత్సరంలో వెలువడినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 30 మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘర్షకుర్తి గంగాధర మండలంలో గల విద్యార్థులు SSC విద్యార్థులు ఈ సంవత్సరం అంటే మొన్న మార్చిలో జరిగినటువంటి SSC పబ్లిక్ పరీక్షల లోపల 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం SSC లోపల 30 మంది విద్యార్థులకు గాను 30 మంది పాస్ అయ్యారు. అందరికీ కూడా శుభాభినందనలు. దీనికోసం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు అలాగే కష్టపడినటువంటి విద్యార్థులకు మరొకసారి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరూ పాస్ అయ్యి 30 మందికి గాను 30 మంది పాస్ అయ్యి 100% రిజల్ట్ తీసుకొచ్చి ఘనత సాధించారు. దానిలో 16 మందికి 9 మరియు ఆ పైన GPAలు సాధించారు. దానిలో విష్ణువర్ధన్ అనేటువంటి విద్యార్థికి
10 GPA వచ్చింది. అలాగే హిందూ అనేటువంటి విద్యార్థిని 9.8 సాధించింది. అలాగే మరొక 2 విద్యార్థులు 9.7 సాధించారు. ఈ విద్యార్థులంతా కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క గ్రేడ్ సాధించారు. వీరందరికీ కూడా మా యొక్క పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఫలితాలు సాధించడానికి మేము మరింత కృషి చేస్తామని ఉపాధ్యాయుల పక్షాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఈ మంచి ఫలితాల కారణం ఏంటంటే విద్యార్థుల కృషి, అలాగే వారిని వెన్నంటి ఉండు ఉపాధ్యాయులు డిసెంబర్ మాసం నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రము ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి శిక్షణ ఇచ్చారు. బుధవారం రాత్రి రెడ్డిగూడెం పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులు అండదండలుంటే మైలవరంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తామని మన చిత్తలపూడి ఎత్తిపోతల భాగం 6 మాసాల లోపలనే పూర్తి చేసి నీళ్లు తీసుకొని మైలవరంలో వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ రెడ్డిగూడెం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇంత సాదర స్వాగతం మనకి నడిపిస్తా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కోవిడ్ సమయంలో కోవిడ్ వ్యాధి దాటి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. అయ్యా ఫ్యాన్ ఏ కోణంలో ఏ మూలనున్నా ఫ్యాన్ స్విచ్ చేయడాట 4వ నెంబర్లో చూడు, 4వ నెంబర్ ఉంది. తప్పకుండా మర్చిపోకుండా ఫ్యాన్ 2 దిక్కులు ఏడగానొచ్చిన ఇంట్లో ఎండాకాలము ఏసీ అన్నారు, మా ముందు ఫ్యాన్ అంటాం. ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి జగనన్నను మన జిల్లా వారిని మళ్ళీ ఆడ కూర్చోబెట్టి మొదటి సంతకం వస్తానే మీ సప్లిమెంటరీని నేను అవినాష్ రెడ్డి మీ ఇంటికి కేక్ గా తీసుకొచ్చి ఇచ్చి మీ తర్వాత దండ ఇచ్చుకుంటాం, మీతో సన్మానం పొందుతామని. అంతవరకు మీరెవరు కూడా మాకు దండ కూడా వేయకంటే ఈరోజు చెప్పినారు. ఎందుకు పని నిలవేసినాక మేము మీ దగ్గరకు వస్తాం. ఈ రోజు కూడా కావచ్చు, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు కూడా బాధపడకండి, తప్పకుండా సాయం చేయండి. అలాగే నీళ్ల సమస్య ఒక్క నిమిషం స్వామి ఉండదు, వినో ఓకే. 2 పోలు వినో మా ఇంకోటి నీళ్ళ సమస్య రెండు విషయాలు మా వదిలేయండి, టైం రైట్. బాలారెడ్డి అన్నాడు మా ఎన్ని బాలారెడ్డి గారు 2 పోలు ఈడ ఏం శ్యామ ఏం పేరు జోసఫ్ ఇంటి గారు చెప్తాను అడుగుడు బాలారెడ్డి ఆడున్నాడు రైట్. ఆడుగుడు జోసఫ్ ఆడ తలగా తిప్పు, ఆ పని చేస్తారు. అలాగే ఉండండి, చెప్పకూడదు. అలాగే నీళ్ల సమస్య మీరందరూ ఒకటి ప్రాక్టికల్ గా ఆలోచించండి. మనకందరికి కూడా డ్యామ్ లో బోర్లు వేసి మనం వైఎస్ఆర్ పార్టీ వచ్చాక నీళ్ల పైన లాగడం జరిగింది. కానీ ఒక చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి. మీకందరికీ వచ్చి మీ కళ్ళ ముందరనే రోడ్డు రిపేర్లు కనొస్తున్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వద్ద గురువారం కుండపోత వర్షం కురిసింది. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.